గలతీయులు 1వ అధ్యాయంలో ముఖ్య అంశాలు. 1వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు అపోస్తలుల అధికారం మరియు పరిచయం, అపోస్టోలిక్ అథారిటీ అండ్ ఇంట్రోడక్షన్. పౌలు తన అపోస్తలత్వాన్ని మరియు నిజమైన సువార్తను సమర్థించుకుంటూ, తాను మానవునిచే ఎన్నిక చేయబడలేదు గాని దేవునిచే నియమించబడ్డానని నొక్కి చెప్పాడు. 1వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనం వరకు గలతీయుల నిష్క్రమణపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం. షాక్ ఎట్ ద గలేషియన్స్ డిపార్చర్. గలతీయులు వేరే సువార్త వైపు మొగ్గు చూపుతున్నారని చూసి అతను ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తాడు. 1వ అధ్యాయము 11వ వచనము నుండి 24వ వచనం వరకు వ్యక్తిగత సాక్ష్యం ద్వారా తన సువార్తను సమర్థించుకోవడం. డిఫెన్స్ ఆఫ్ హిస్ గాస్పెల్ త్రూ పర్సనల్ టెస్టిమనీ. తన సువార్త యెరూషలేములోని మానవ అపుస్తలుల నుండి కాకుండా యేసుక్రీస్తు ప్రత్యక్షత ద్వారా ఎలా వచ్చిందో పౌలు వివరించడంతో అధ్యాయం ముగుస్తుంది. ఇప్పుడు 1వ అధ్యాయం వినండి. అపోస్తలుడైన పౌలు గలతీయ వారికి రాసిన లేఖ. గలతీ 1వ అధ్యాయం. గలతీయ ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘాలకు క్రీస్తు రాయబారి అయిన పౌలనే నా నుంచి, నాతో ఉన్న సోదరులందరి నుంచి అభివందనాలు. నేను రాయబారిగా ఉన్నది మనుషుల ద్వారా కాదు, మానవుడి వల్ల కాదు గాని యేసుక్రీస్తు వల్లే, ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపిన తండ్రి అయిన దేవుని వల్లే. మన తండ్రి అయిన దేవుని నుంచి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి మీకు అనుగ్రహం, శాంతి కలుగుతాయిగాక. మన తండ్రి అయిన దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు మనలను ఇప్పటి చెడు యుగం నుంచి విడిపించడానికి మన పాపాల కోసం తనను తాను అర్పించుకొన్నాడు. దేవునికి యుగయుగాలకు మహిమ కలుగుతుందిగాక. తథాస్తు. మీ గురించి నేను ఆశ్చర్యపడుతున్నాను. క్రీస్తు కృప వల్ల మిమ్ములను పిలిచిన వాని వైపు నుంచి మీరు ఇంత త్వరలో వేరొక శుభవార్త వైపు తిరుగుతూ ఉన్నారు. అది శుభవార్త కానే కాదు, కానీ కొందరు శుభవార్తను తారుమారు చేయాలని ప్రయత్నిస్తూ మిమ్ములను కలవరపరుస్తున్నారు. అయితే మేము మీకు ప్రకటించిన శుభవార్త కాక ఒకవేళ వేరేదేదైనా మేము గాని పరలోకం నుంచి వచ్చిన దేవదూత గాని మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడుగాక. మునుపు మేము చెప్పినట్టే ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. మీరు స్వీకరించిన శుభవార్తగాక వేరేది ఎవరైనా సరే మీకు ప్రకటిస్తే ఆ వ్యక్తి శాపగ్రస్తుడవుతాడుగాక. నేనిప్పుడు ఒప్పించాలని ప్రయత్నిస్తున్నది మనుషులనా, దేవుణ్ణా? మనుషులను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టాలని చూస్తూ ఉంటే క్రీస్తు దాసుణ్ణై ఉండేవాణ్ణి కాను. సోదరులారా, నేను ప్రకటించిన శుభవార్త మనుషుల ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. ఈ శుభవార్త మనుషుల ద్వారా నేను అందుకోలేదు, దానిని ఏ మనిషి నాకు నేర్పలేదు. యేసుక్రీస్తే దానిని నాకు వెల్లడి చేశాడు. యూద మతంలో నా గత జీవిత విధానాన్ని గురించి మీరు విన్నారు. నేనెలా క్రీస్తు సంఘాన్ని అత్యధికంగా హింసిస్తూ దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేశాను. అప్పుడు పూర్వీకుల సాంప్రదాయాలంటే నాకెంతో ఆసక్తి. నా స్వజాతి వారిలో నా వయసుగల అనేకులను యూదమతం విషయంలో మించిపోయాను. అయితే నేను తన కుమారుణ్ణి ఇతర జనాలలో ప్రకటించాలని నన్ను పుట్టుకతోనే ప్రత్యేకించుకొని తరువాత తన కృపచేత పిలిచిన దేవుడు ఆయనను నా యందు ప్రత్యక్షం చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు నేను మనుషులతో కలిసి ఆలోచించలేదు. నాకంటే ముందుగా క్రీస్తు రాయబారులైన వారి దగ్గరకు జెరూసలేం వెళ్ళలేదు గాని అరేబియాకు వెళ్ళిపోయాను. తర్వాత దమస్కు నగరానికి మళ్లీ వచ్చాను. 3 సంవత్సరాల తరువాత పేతురును దర్శించడానికి జెరూసలేం వెళ్ళాను. అక్కడ అతనితో కూడా 15 రోజులున్నాను. అయితే తక్కిన క్రీస్తు రాయబారులలో ప్రభువు తమ్ముడైన యాకోబును తప్ప
మరే ఒక్కరిని నేను చూడలేదు. నేను మీకు రాస్తున్న దీనిలో అబద్ధమేమీ లేదని దేవుని ఎదుట రూఢిగా చెబుతున్నాను. ఆ తరువాత సిరియా, కిలికియా ప్రాంతాలకు వెళ్ళాను. అప్పుడు క్రీస్తులో ఉన్న యోదయ సంఘాలకు నా ముఖ పరిచయం కాలేదు. కాని ఒక సంగతి మాత్రం వారు వింటూ వచ్చారు. ఏమిటంటే, మునుపు మమ్ములను హింసించినవాడు ఏ విశ్వాసాన్ని నాశనం చేయాలని చూశాడో దానినే ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాడు. వారు నా కారణంగా దేవుణ్ణి స్తుతించారు. గలతీయులు 2వ అధ్యాయాన్ని 2 ప్రధాన సంఘటనల ద్వారా వివరించవచ్చు. 2వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు యెరూషలేములో సమావేశం, ద మీటింగ్ ఇన్ జెరూసలం. పౌలు యెరూషలేము చర్చి నాయకులతో తన సువార్తను ధృవీకరించడం. 2వ అధ్యాయము 11వ వచనము నుండి 21వ వచనం వరకు అంటియోక్యలో జరిగిన ఘర్షణ, ద కాన్ఫ్రంటేషన్ ఇన్ యాంటియోక్. యూదు చట్టాన్ని అనుసరించడం అనే అంశంపై అంతియొకయలో పేతురుతో బహిరంగంగా ఘర్షణ పడ్డాడు. ఈ అధ్యాయం ధర్మశాస్త్ర క్రియల ద్వారా కాకుండా యేసుక్రీస్తుపై విశ్వాసం ద్వారా సమర్థన వస్తుందని ధృవీకరిస్తుంది మరియు విశ్వాసులు ఇకపై తమ స్వంత జీవితాలను గడపడం లేదు, కానీ క్రీస్తు వారి ద్వారా విశ్వాసం ద్వారా జీవిస్తున్నాడని పునాది ప్రకటనతో ముగుస్తుంది. ఇప్పుడు 2వ అధ్యాయం వినండి. గలతీ 2వ అధ్యాయం. 14 సంవత్సరాలైన తరువాత నేను తీతును తీసుకొని బర్నబాతో కూడా జెరూసలం మళ్లీ వెళ్ళాను. వెళ్ళాలని దేవుని వల్ల నాకు వెల్లడి అయ్యి నేను వెళ్ళాను. ఇతర జనాలలో నేను ప్రకటిస్తున్న శుభవార్త వారికి వివరించి చెప్పాను. అయితే నేను అది వరకు పడ్డ ప్రయాస, అప్పుడు పడుతున్న ప్రయాస వృధా కాకుండా పలుకుబడి గలవారికే ఏకాంతంగా చెప్పాను. నాతో ఉన్న తీతు గ్రీసు దేశస్థుడు అయినా సున్నతి పొందాలని అతన్ని ఎవరూ బలవంతం చేయలేదు. కొందరు కపట సోదరుల కారణంగా అక్కడికి వెళ్ళాం. వారు మనలను దాస్యంలోకి దించాలని, క్రీస్తు యేసులో ఉన్న మన స్వేచ్ఛను గూఢచారుల్లాగా కనిపెట్టడానికి వారిని దొంగతనంగా సంఘంలో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మేము వారికి ఒక్క గడియ కూడా లొంగలేదు. శుభవార్త సత్యం మీ మధ్య ఎప్పుడూ నిలిచి ఉండాలని మా ఉద్దేశం. ఆ పలుకుబడి గలవారు వారెంతటి వారైనా నాకైతే పర్వాలేదు. దేవుడు మనిషి పైరూపం చూడడు. ఆ పలుకుబడి గలవారు నాకున్న ఎరుకను వృద్ధి ఏమీ చేయలేదు. గాని సున్నతి ఉన్న వారి కోసం అని శుభవార్త పేతురుకు అప్పగించిన దేవుడు సున్నతి లేని వారి కోసం అని దానిని నాకప్పగించాడని వారు గ్రహించారు. ఎందుకంటే ఏ దేవుడైతే పేతురు సున్నతి ఉన్నవారికి క్రీస్తు రాయబారి అయి ఉండడానికి అతనిలో పనిచేశాడో ఆ దేవుడే నేను ఇతర జనాలకు క్రీస్తు రాయబారి అయి ఉండడానికి నాలో పనిచేశాడు. నాకు ప్రసాదించిన కృపను గుర్తించి మూలస్తంభాలుగా కనిపించిన యాకోబు, కేఫా, యోహానులు సహవాసానికి గుర్తుగా నాతో బర్నబాతో తమ కుడి చేతులు కలిపారు. మేము ఇతర జనాల దగ్గరికి, తాము సున్నతి ఉన్న వారి దగ్గరికి వెళ్లాలని సూచించారు. మేము బీదలను జ్ఞాపకం ఉంచుకోవాలని మాత్రం వారు కోరారు. అదంటే నాకు కూడా ఆసక్తి. పేతురు అంతియొకయ నగరం వచ్చినప్పుడు నేనతన్ని ముఖాముఖిగా ఎదిరించాను. ఎందుకని? అతడు నిందార్హుడు అయ్యాడు. ఎలాగంటే యాకోబు దగ్గర నుంచి కొందరు రాకముందు అతడు ఇతర జనాలతో భోజనం చేసేవాడు. అయితే వారు వచ్చిన తరువాత అతడు సున్నతి సంస్కారం ఆచరించే వారికి భయపడి వెనక్కి తగ్గి వేరైపోయాడు. తక్కిన యూదులు అతనితో కూడా కపటంగా ప్రవర్తించారు. దీనికి ఫలితంగా బర్నబా సహా వారి కపటం చేత కొట్టుకుపోయాడు. అయితే వారు శుభవార్త సత్యం ప్రకారం సరిగా ప్రవర్తించకపోవడం చూచి నేను అందరి ఎదుటే
పేతురుతో ఇలా అన్నాను, నీవు యూదుడివై ఉండి యూదులలాగా కాకుండా ఇతర జనాలలాగే బ్రతుకుతూ ఉన్నావు గదా. అలాంటప్పుడు ఇతర జనాలను యూదులలాగా బ్రతకాలని బలవంతం చేస్తావేమిటి? మనం పుట్టుకతో యూదులం, ఇతర జనాలకు చెందిన పాపులం కాము. అయినా మనిషి యేసుక్రీస్తు మీద నమ్మకం వల్లే గాని ధర్మశాస్త్ర క్రియల వల్ల నిర్దోషిగా, న్యాయవంతుడిగా దేవుని లెక్కలోకి రాడని మనకు తెలుసు. గనుక మనం కూడా ధర్మశాస్త్ర క్రియల వల్ల కాక క్రీస్తు మీది నమ్మకం వల్లే నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా క్రీస్తు యేసు మీద నమ్మకం పెట్టాం. ధర్మశాస్త్ర క్రియల వల్ల ఎవరూ దేవుని లెక్కలోకి నిర్దోషిగా రారు గదా. అయితే క్రీస్తు ద్వారా నిర్దోషుల లెక్కలోకి రావాలని చూస్తూ ఉంటే మనం కూడా పాపులమని తేలితే క్రీస్తు పాపానికి సేవకుడా కానే కాదు. నేను పడగొట్టిన దానిని ఒకవేళ మళ్లీ నిర్మిస్తే అపరాధినిగా చేసుకుంటాను గదా. నేనైతే దేవుని పట్ల బ్రతికేలా ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం ద్వారా చనిపోయాను. నేను క్రీస్తుతో కూడా శిలువ మరణం చెందాను. ఇక మీదట జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. శరీరంలో ఉన్న నా ఈ జీవితం నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకున్న దేవుని కుమారుని మీది విశ్వాసం వల్లే. నేను దేవుని అనుగ్రహాన్ని కొట్టివేయను. ఒకవేళ నిర్దోషత్వం అనేది ధర్మశాస్త్రం ద్వారా వస్తే క్రీస్తు అనవసరంగా చనిపోయినట్టే. గలతీయులు 3వ అధ్యాయము ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా కాదు, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మారతారని వాదిస్తుంది. ఆత్మలో ప్రారంభించిన తర్వాత శరీరం ద్వారా పరిపూర్ణులుగా మారడానికి ప్రయత్నించినందుకు పౌలు గలతీయులను ఎదుర్కొంటాడు మరియు అబ్రాహాముకు ఉదాహరణగా ఉపయోగిస్తాడు. ధర్మశాస్త్రం ఉనికిలో రాకముందే అతను విశ్వాసం ద్వారా నీతిమంతుడయ్యాడని పేర్కొన్నాడు. అబ్రాహాముకు ఇచ్చిన వాగ్దానం యేసులో నెరవేరింది. అయితే అబ్రహాంలో యూదులు మరియు అన్యులు ఇద్దరూ విశ్వాసులందరినీ విశ్వాసం ద్వారా దేవుని కుటుంబంలోకి వస్తారని ధర్మశాస్త్రం పాపము అంటే తెలిపే తాత్కాలిక మార్గదర్శి మాత్రమే అని ఈ అధ్యాయం తెలియజేస్తుంది. ఇప్పుడు 3వ అధ్యాయం వినండి. గలతీ 3వ అధ్యాయం. ఓ తెలివి తక్కువ గలతీయ వారలారా, మీరు సత్యానికి లోబడకుండా మిమ్మల్ని భ్రమపెట్టినదెవరు? సిలువకు గురి అయినట్టే యేసుక్రీస్తును కండ్లకు కట్టినట్టుగా మీకు వివరించడం జరిగింది గదా. ఈ ఒకే విషయం మీ నుంచి తెలుసుకోవాలని నాకుంది. మీరు దేవుని ఆత్మను పొందినది ధర్మశాస్త్ర క్రియల చేత, విశ్వాసంతో శుభవార్త వినడం వల్ల? మీరింత తెలివి తక్కువ వారా? దేవుని ఆత్మతో మొదలుపెట్టి ఇప్పుడు శరీర స్వభావం వల్ల మీరు సంపూర్ణులు అవుతున్నారా? మీరిన్ని బాధలు పడింది వ్యర్థమేనా? అదంతా నిజంగా వ్యర్థమవుతుందా? మీకు తన ఆత్మను ప్రసాదించి మీ మధ్య అద్భుతాలు జరిగిస్తున్న దేవుడు ధర్మశాస్త్ర క్రియలను బట్టి అలా చేస్తున్నాడా? లేక మీరు విశ్వాసంతో వినడం బట్టేనా? దీనికి అనుగుణంగా అబ్రహాము దేవుని మీద నమ్మకం ఉంచాడు. అతనికి ఆ నమ్మకమే నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది. అందుచేత విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానమని తెలుసుకోండి. దేవుడి ఇతర జనాలను విశ్వాసం ద్వారానే నిర్దోషులుగా ఎంచుతాడని దూరదృష్టితో లేఖనం ముందుగానే అబ్రహాముకు నీ మూలంగా జనాలన్నీ ధన్యమవుతాయి అని శుభవార్త ప్రకటించింది. అలాగే విశ్వాస సంబంధులే విశ్వాసముంచిన అబ్రహాముతో కూడా ధన్యులు. ధర్మశాస్త్రం విధించే క్రియల సంబంధులంతా శాపం క్రింద ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నవన్నీ చేస్తూ ఉండని ప్రతి ఒక్కరూ శాపగ్రస్తులని రాసి ఉంది. ధర్మశాస్త్రం వల్ల దేవుని లెక్కలో ఎవరూ నిర్దోషికారని తేటతెల్లమే. ఎందుకంటే నిర్దోషి దేవుని మీది నమ్మకం వల్లే జీవిస్తాడు. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదుగాని దాని చట్టాల ప్రకారం ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటి వల్ల బ్రతుకుతాడు అని రాసి ఉంది.
ధర్మశాస్త్రం వల్ల అయిన శాపము నుంచి క్రీస్తు మనలను విమోచించాడు. ఎలాగంటే ఆయన మన కోసం శాపగ్రస్తుడయ్యాడు. మ్రాను మీద వ్రేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాసి ఉంది. దానివల్ల అబ్రహాముకిచ్చిన దీవెన క్రీస్తు యేసులో ఇతర జనాలకు రావాలని, దేవుని ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం ద్వారా మనం పొందాలని ఆయన ఉద్దేశం. సోదరులారా, లోక వ్యవహారం ప్రకారం మాట్లాడుతున్నాను. మనుషుల ఒడంబడికే అయినా అది స్థిరపడిన తరువాత దానినెవరూ కొట్టివేయరు, దానికి మరేమీ చేర్చరు. వాగ్దానాలు చేసినది అబ్రహాముకు, అతని సంతానానికి దేవుడు అనేకులను ఉద్దేశించి అన్నట్టు సంతానాలకు అనలేదు గాని ఒక్కణ్ణే అన్నట్టు సంతానానికి అన్నాడు. ఆ సంతానం క్రీస్తు. నేను చెప్పేదేమిటంటే, ముందుగా దేవుడు క్రీస్తులో స్థిరపరిచిన ఒడంబడికను 430 ఏళ్లైన తరువాత వచ్చిన ధర్మశాస్త్రం కొట్టివేయదు, దాని వాగ్దానాన్ని వ్యర్థం చేయదు. ఒకవేళ ఆ వారసత్వం ధర్మశాస్త్రం వల్ల అయినదంటే ఇక అది వాగ్దానం వల్ల అయ్యేది కాదన్నమాటే. అయితే దేవుడు ఆ వారసత్వాన్ని వాగ్దానం మూలంగానే అబ్రహాముకిచ్చాడు. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకని? అది అతిక్రమాలను బట్టి కలుపబడింది. ఆ వాగ్దానం ఏ సంతానానికి చేయబడిందో ఆయన వచ్చేంత వరకే ధర్మశాస్త్రం అమల్లో ఉంది. అది దేవదూతల ద్వారా మధ్యవర్తి చేత నియమించబడింది. మధ్యవర్తి ఒక్కరి కోసమే ఉండడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రం దేవుని వాగ్దానాలకు వ్యతిరేకమా? కానే కాదు. ఒకవేళ బ్రతికించగల ధర్మశాస్త్రం అనుగ్రహించడం వీలుండి ఉంటే వాస్తవంగా నిర్దోషత్వం ధర్మశాస్త్రం వల్లే కలిగి ఉండేవి. కాని యేసుక్రీస్తు మీద విశ్వాసమూలమైన వాగ్దానం ఆయనను నమ్మేవారందరికీ లభించేందుకు లేఖనం అందరినీ పాపం క్రింద మూసివేసింది. అయితే విశ్వాసం రాకముందు మనం ధర్మశాస్త్రం క్రింద ఖైదీలుగా ఉంచబడ్డాం. తరువాత వెల్లడి అయ్యే విశ్వాసం కోసం అలా ఉంచబడ్డాం. కాబట్టి ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు లాంటిదై ఉండేది. మనం నమ్మకం వల్ల నిర్దోషులుగా లెక్కలోకి వచ్చేలా మనలను క్రీస్తు దగ్గరకు నడిపించడమే దాని పని. అయితే విశ్వాసం వచ్చిన తరువాత మనం ఇక బాలశిక్షకుడి క్రింద లేము. ఎందుకంటే క్రీస్తు యేసు మీది నమ్మకం ద్వారా మీరంతా దేవుని కుమారులు. క్రీస్తులోకి బాప్తీసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, బానిస అని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. క్రీస్తు యేసులో మీరందరూ ఒక్కటిగా ఉన్నారు. మీరు క్రీస్తుకు చెందిన వారైతే మీరు అబ్రహాము సంతానం, వాగ్దానం ప్రకారమైన వారసులు. గలతీ 4వ అధ్యాయం. నేను చెప్పేదేమిటంటే, వారసునికి ఆస్తి అంతా చెందినా అతడు పసితనంలో ఉన్నంతకాలము ఈ విషయంలో అతనికి దాసునికి భేదమేమీ లేదు. అంటే తండ్రి నిర్ణయించే రోజు వరకు అతడు సంరక్షకుల క్రింద, ఆస్తి నిర్వాహకుల క్రింద ఉంటాడు. మన సంగతి కూడా అంతే. మనం పసితనంలో ఉన్నప్పుడు లోకం ప్రాథమిక విషయాల క్రింద దాస్యంలో ఉన్నాం. అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని విమోచించాలని మనం దత్తపుత్రులమయ్యేలా ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మీరు దేవుని సంతానం గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు. కాబట్టి నీవింకా దాసుడివి కావు, కుమారుడివి. కుమారుడివైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడివి కూడా. కాని ఆ కాలంలో మీరు దేవుణ్ణి ఎరగక ముందు ప్రకృతి సిద్ధంగా వాస్తవం కాని దేవుళ్లకు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగినవారు, మరి విశేషంగా దేవుడు మిమ్ములను ఎరిగినవాడు. ఇలాంటప్పుడు దుర్బలమైన వ్యర్థమైన ప్రాథమిక విషయాలకు మళ్లీ బానిసలుగా ఉండగోరి వాటి వైపు మళ్లీ తిరుగుతున్నారు ఎందుకని?
మీరు దినాలు, నెలలు, మహోత్సవ కాలాలు, సంవత్సరాలు పాటిస్తారు. మీ విషయంలో నేను పడ్డ కష్టాలు ఒకవేళ వ్యర్థమైపోతాయేమో అని మీ గురించి నాకు భయం వేస్తూ ఉంది. సోదరులారా, నేను మీలాంటి వాణ్ణయ్యాను గనుక మీరు నాలాంటి వారు కావాలని మిమ్ములను వేడుకొంటున్నాను. మీరు నాకు కీడేమీ చేయలేదు. మొదటిసారి నేను మీకు శారీరక బలహీనత ద్వారా శుభవార్త ప్రకటించానని మీకు తెలుసు. నా శరీరంలో నాకు విషమ పరీక్షగా ఉన్నదాన్ని మీరు చిన్నచూపు చూడలేదు, తృణీకరించలేదు గాని దేవదూతను క్రీస్తు యేసును స్వీకరించే ప్రకారం నన్ను స్వీకరించారు. అప్పుడు మీకున్న దీవెన ఏది? సాధ్యమైతే మీ కండ్లు ఓడబెరికి నాకిచ్చి ఉండేవారేనని మీ గురించి సాక్ష్యం చెబుతున్నాను. మీతో సత్యం చెప్పడం వల్ల నేను మీకు విరోధినయ్యానా ఏమిటి? వారికి మీరంటే ప్రత్యేక శ్రద్ధే గాని వారి ఉద్దేశం మంచిది కాదు. మీకే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగేలా మిమ్మలను మా నుంచి వేరు చేయాలని కోరుతున్నారు. ఉద్దేశం మంచిదైతే ఎప్పుడైనా ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే. నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు. నా చిన్నపిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయంలో మళ్లీ ప్రసవ వేదనలు పడుతూ ఉన్నాను. మీ గురించి నాకు ఎటూ తోచకుండా ఉంది. నేనిప్పుడు మీతో ఉండి మరో విధంగా మాట్లాడాలని నా కోరిక. ధర్మశాస్త్రం క్రింద ఉండగోరే వారలారా, ధర్మశాస్త్రం చెప్పేది మీరు వినడం లేదా? చెప్పండి. ఇలా రాసి ఉంది గదా, అబ్రహాముకు 2 కొడుకులు, బానిస వల్ల ఒకడు, స్వతంత్రురాలి వల్ల మరొకడు. గాని బానిస కొడుకు శరీరరీతిగా పుట్టాడు, స్వతంత్రురాలు కొడుకు దేవుని వాగ్దానం ఫలితంగా పుట్టాడు. ఈ విషయంలో అలంకారిక సాదృశ్యం ఉంది. ఎలాగంటే ఆ 2 స్త్రీలు 2 ఒడంబడికలు. ఒకటి సీనాయి పర్వతం నుంచి వచ్చి దాస్యానికి పిల్లలను కలిగిస్తుంది. ఇది హాగరు. ఈ హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతం. అది ఇప్పటి జెరూసలంకు గుర్తుగా ఉంది. ఎందుకంటే జెరూసలం తన పిల్లలతో పాటు దాస్యంలో ఉంది. అయితే పైనున్న జెరూసలం స్వతంత్రంగా ఉంది. అదే మనకందరికీ తల్లి. గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, బిగ్గరగా కేకలు పెట్టు. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లల కంటే ఒంటరిగా ఉన్నదాని పిల్లలే ఎక్కువ అని రాసి ఉంది గదా. సోదరులారా, మనం ఇస్సాకులాగే వాగ్దాన సంతానం. ఆ కాలంలో శరీరరీతిగా పుట్టినవాడు దేవుని ఆత్మ ప్రకారం పుట్టినవాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. అయితే లేఖనం ఏమంటుంది? బానిసను దాని కొడుకును వెళ్ళగొట్టు. ఎందుకంటే బానిస కొడుకు స్వతంత్రాలు కొడుకుతో పాటు వారసుడు కాబోడు. కాబట్టి సోదరులారా, మనం బానిస సంతానం కాముగాని స్వతంత్రురాలి సంతానమే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని 3 ప్రధాన విభాగాలుగా విభవించవచ్చు. 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు. ది ఎయిర్ ఇన్ ద స్లేవ్. మొదటిది, విశ్వాసులు ఇకపై ధర్మశాస్త్రం కింద లేరని, కానీ యుక్తవయస్సు వచ్చిన బిడ్డలాగా దేవుడు దత్తత తీసుకున్న వారసులు అని పౌలు వివరించాడు. 4వ అధ్యాయము 8వ వచనము నుండి 20వ వచనం వరకు. పాల్స్ కన్సర్న్ అండ్ అపీల్. రెండవది, గలతీయుల ఆధ్యాత్మిక అపరిపక్వత మరియు చట్టబద్ధమైన ధోరణుల పట్ల తన ఆందోళనను వ్యక్తం చేశాడు. వారి కోసం తన శ్రమ వ్యర్థమైందని భయపడ్డాడు. 4వ అధ్యాయము 21వ వచనము నుండి 31వ వచనం వరకు. ది అలెగరీ ఆఫ్ సారా అండ్ హేగర్. చివరగా, నిజమైన విశ్వాసులు విశ్వాసం ద్వారా వాగ్దానానికి వారసులు, శరీరం కాదు, మరియు పరలోకంలో ఉన్న స్వతంత్రురాలి పిల్లలు. భూమిపై బానిస స్త్రీ కాదు అని వివరించడానికి పౌలు సారా మరియు హాగరుల ఉపమానాన్ని ఉపయోగిస్తాడు. ఇప్పుడు 4వ అధ్యాయం వినండి. గలతీ 4వ అధ్యాయం. నేను చెప్పేదేమిటంటే, వారసునికి ఆస్తి అంతా చెందినా
అతడు పసితనంలో ఉన్నంత కాలము ఈ విషయంలో అతనికి దాసునికి భేదమేమీ లేదు. అంటే తండ్రి నిర్ణయించే రోజు వరకు అతడు సంరక్షకుల క్రింద, ఆస్తి నిర్వాహకుల క్రింద ఉంటాడు. మన సంగతి కూడా అంతే. మనం పసితనంలో ఉన్నప్పుడు లోకం ప్రాథమిక విషయాల క్రింద దాస్యంలో ఉన్నాం. అయితే కాలం పరిపక్వం కాగానే దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. కుమారుడు స్త్రీ గర్భాన జన్మించాడు. ధర్మశాస్త్రం క్రింద ఉన్న వారిని విమోచించాలని మనం దత్తపుత్రులమయ్యేలా ఆయన ధర్మశాస్త్రం క్రింద జన్మించాడు. మీరు దేవుని సంతానం గనుక దేవుడు తన కుమారుని ఆత్మను మీ హృదయాల్లోకి పంపాడు. ఆ ఆత్మ మనలో తండ్రి తండ్రి అని పిలుస్తున్నాడు. కాబట్టి నీవింకా దాసుడివి కావు, కుమారుడివి. కుమారుడివైతే క్రీస్తు ద్వారా దేవుని వారసుడివి కూడా. కాని ఆ కాలంలో మీరు దేవుణ్ణి ఎరగక ముందు ప్రకృతి సిద్ధంగా వాస్తవం కాని దేవుళ్లకు బానిసత్వంలో ఉన్నారు. ఇప్పుడైతే మీరు దేవుణ్ణి ఎరిగినవారు, మరి విశేషంగా దేవుడు మిమ్ములను ఎరిగినవాడు. ఇలాంటప్పుడు దుర్బలమైన, వ్యర్థమైన ప్రాథమిక విషయాలకు మళ్లీ బానిసలుగా ఉండగోరి వాటి వైపు మళ్లీ తిరుగుతున్నారు ఎందుకని? మీరు దినాలు, నెలలు, మహోత్సవ కాలాలు, సంవత్సరాలు పాటిస్తారు. మీ విషయంలో నేను పడ్డ కష్టాలు ఒకవేళ వ్యర్థమైపోతాయేమో అని మీ గురించి నాకు భయం వేస్తూ ఉంది. సోదరులారా, నేను మీలాంటి వాణ్ణయ్యాను గనుక మీరు నాలాంటి వారు కావాలని మిమ్ములను వేడుకొంటున్నాను. మీరు నాకు కీడేమీ చేయలేదు. మొదటిసారి నేను మీకు శారీరక బలహీనత ద్వారా శుభవార్త ప్రకటించానని మీకు తెలుసు. నా శరీరంలో నాకు విషమ పరీక్షగా ఉన్నదాన్ని మీరు చిన్నచూపు చూడలేదు, తృణీకరించలేదు గాని దేవదూతను క్రీస్తు యేసును స్వీకరించే ప్రకారం నన్ను స్వీకరించారు. అప్పుడు మీకున్న దీవెన ఏది? సాధ్యమైతే మీ కండ్లు ఓడబెరికి నాకిచ్చి ఉండేవారేనని మీ గురించి సాక్ష్యం చెప్తున్నాను. మీతో సత్యం చెప్పడం వల్ల నేను మీకు విరోధినయ్యానా ఏమిటి? వారికి మీరంటే ప్రత్యేక శ్రద్ధే గాని వారి ఉద్దేశం మంచిది కాదు. మీకే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగేలా మిమ్మలను మా నుంచి వేరు చేయాలని కోరుతున్నారు. ఉద్దేశం మంచిదైతే ఎప్పుడైనా ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండడం మంచిదే. నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాదు. నా చిన్నపిల్లలారా, క్రీస్తు స్వరూపం మీలో ఏర్పడే వరకు మీ విషయంలో మళ్లీ ప్రసవ వేదనలు పడుతూ ఉన్నాను. మీ గురించి నాకు ఎటూ తోచకుండా ఉంది. నేనిప్పుడు మీతో ఉండి మరో విధంగా మాట్లాడాలని నా కోరిక. ధర్మశాస్త్రం క్రింద ఉండగోరేవారలారా, ధర్మశాస్త్రం చెప్పేది మీరు వినడం లేదా? చెప్పండి. ఇలా రాసి ఉంది గదా, అబ్రహాముకు 2 కొడుకులు, బానిస వల్ల ఒకడు, స్వతంత్రురాలి వల్ల మరొకడు. గాని బానిస కొడుకు శరీరరీతిగా పుట్టాడు, స్వతంత్రురాలు కొడుకు దేవుని వాగ్దానం ఫలితంగా పుట్టాడు. ఈ విషయంలో అలంకారిక సాదృశ్యం ఉంది. ఎలాగంటే ఆ 2 స్త్రీలు 2 ఒడంబడికలు. ఒకటి సీనాయి పర్వతం నుంచి వచ్చి దాస్యానికి పిల్లలను కలిగిస్తుంది. ఇది హాగరు. ఈ హాగరు అరేబియాలో ఉన్న సీనాయి పర్వతం. అది ఇప్పటి జెరూసలంకు గుర్తుగా ఉంది. ఎందుకంటే జెరూసలం తన పిల్లలతో పాటు దాస్యంలో ఉంది. అయితే పైనున్న జెరూసలం స్వతంత్రంగా ఉంది. అదే మనకందరికీ తల్లి. గొడ్రాలా, పిల్లలను కననిదానా, ఆనందించు. ప్రసవ వేదన పడనిదానా, బిగ్గరగా కేకలు పెట్టు. ఎందుకంటే భర్త ఉన్నదాని పిల్లల కంటే ఒంటరిగా ఉన్నదాని పిల్లలే ఎక్కువ అని రాసి ఉంది గదా. సోదరులారా, మనం ఇస్సాకులాగే వాగ్దాన సంతానం. ఆ కాలంలో శరీరరీతిగా పుట్టినవాడు దేవుని ఆత్మ ప్రకారం పుట్టినవాణ్ణి ఎలా హింస పెట్టాడో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. అయితే లేఖనం ఏమంటుంది? బానిసను దాని కొడుకును వెళ్ళగొట్టు. ఎందుకంటే బానిస కొడుకు స్వతంత్రాలు కొడుకుతో పాటు వారసుడు కాబోడు. కాబట్టి సోదరులారా, మనం బానిస సంతానం కాముగాని స్వతంత్రురాలి సంతానమే. గలతీయులు 5 అధ్యాయములో
సున్నతి వంటి ధర్మశాస్త్రం పరమైన పద్ధతుల ద్వారా బానిసత్వపు కాడి లోకి తిరిగి వెళ్లకుండా క్రైస్తవ స్వేచ్ఛలో స్థిరంగా నిలబడటానికి పిలుపుగా సంగ్రహించవచ్చు. ఈ అధ్యాయం శరీర కార్యాలను ఆత్మ ఫలంతో విభేదిస్తుంది. విశ్వాసులు తమ స్వేచ్ఛను పాపంలో మునిగిపోవడానికి ఉపయోగించకూడదని, పరిశుద్ధాత్మచే నడిపించబడి ప్రేమలో ఒకరినొకరు సేవ చేసుకోవడానికి ఉపయోగించాలని బోధిస్తుంది. 5వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు ధర్మశాస్త్రం నుండి స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఫ్రమ్ ద లా. 5వ అధ్యాయము 16వ వచనము నుండి 26వ వచనం వరకు ఆత్మ ద్వారా జీవించడం, లివింగ్ బై ద స్పిరిట్. ఇప్పుడు 5వ అధ్యాయం వినండి. గలతీ 5వ అధ్యాయం. క్రీస్తు మనలను దాస్యంలో నుంచి విడిపించాడు. ఆ విడుదలలో సుస్థిరంగా నిలిచి ఉండండి. దాస్యం కాడికి మళ్లీ లొంగిపోకండి. చూడండి, నేను పౌలునే మీకీ మాట చెబుతున్నాను. మీరు సున్నతి పొందితే క్రీస్తు వల్ల మీకు ప్రయోజనమేమీ ఉండదు. సున్నతి పొందిన ప్రతి మనిషికి నేను మరోసారి నొక్కి చెప్పేది ఏమిటంటే, అలాంటివాడు ధర్మశాస్త్రం అంతటినీ పాటించడానికి బద్ధుడు. మీలో ధర్మశాస్త్రం వల్ల నిర్దోషుల లెక్కలోకి రావాలని చూస్తున్నవారు క్రీస్తు చైతన్యం నుంచి దూరమైపోయారు, కృపమార్గం నుంచి పతనమయ్యారు. ఎందుకంటే మనం విశ్వాసమూలమైన నీతి న్యాయాల గురించిన ఆశాభావం నెరవేర్పు కోసం దేవుని ఆత్మ ద్వారా ఆతురతతో ఎదురు చూస్తున్నాం. క్రీస్తు యేసులో సున్నతిగాని సున్నతి లేనితనం గాని ఏమీ సాధించదు. ప్రేమతో పనిచేసే విశ్వాసమే ముఖ్యం. మునుపు మీరు బాగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. సత్యాన్ని పెడచెవిని పెట్టేలా మిమ్ములను అడ్డగించినదెవరు? ఆ విధంగా చేయడానికి ఒప్పించినది మిమ్ములను పిలుస్తున్న దేవుడు కాదు. పొంగజేసే పదార్థం కొంచెమైనా పిండి ముద్దనంతా పొంగజేస్తుంది. మీరు వేరే అభిప్రాయం కలిగి ఉండరని మీ విషయం ప్రభువులో నాకు నమ్మకం ఉంది. మీకు కలవరం కలిగించేవాడు అతడెవడైనా సరే శిక్ష భరించవలసి వస్తుంది. సోదరులారా, సున్నతి పొందాలని ఒకవేళ నేనింకా ప్రకటిస్తూ ఉంటే నేనెందుకు ఇంకా హింసలకు గురి అవుతూ ఉన్నాను? ఆ పక్షంలో సిలువను గురించిన తొట్రుపాటు కారణం లేకుండా పోతుంది. మిమ్ములను కలవరపెట్టేవారు అంగచ్ఛేదం చేసుకోవాలని కోరి ఉండేవాణ్ణి. సోదరులారా, దేవుడు మిమ్ములను పిలిచింది విడుదలకే అయినా మీ విడుదలను శరీర స్వభావానికి అవకాశంగా వినియోగించుకోకండి. దానికి బదులు ప్రేమభావంతో ఒకరికొకరు సేవ చేయండి. ధర్మశాస్త్రమంతా ఒకే ఒక మాటలో ఇమిడి ఉంది. ఏమిటంటే, మిమ్ములను ప్రేమించుకున్నట్టే మీ పొరుగువాణ్ణి ప్రేమించాలి. గాని మీరు ఒకరినొకరు కరుచుకుంటూ దిగమింగి వేస్తూ ఉంటే ఒకరి వల్ల ఒకరు పూర్తిగా ధ్వంసమైపోతారేమో జాగ్రత్త. నేను చెప్పేదేమంటే, దేవుని ఆత్మకు లోబడి నడుచుకోండి. అప్పుడు శరీర స్వభావం కోరే వాటిని చేయరు. శరీర స్వభావం కోరేవి దేవుని ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆత్మ కోరేవి శరీర స్వభావానికి వ్యతిరేకంగా ఉన్నాయి. పరస్పర వైరం ఉంది గనుక మీరేవి చేయాలని ఇష్టపడుతున్నారో అవి మీరు చేయలేకపోతున్నారు. గాని దేవుని ఆత్మ మిమ్ములను నడిపిస్తూ ఉంటే మీరు ధర్మశాస్త్రం క్రింద లేరు. శరీర స్వభావ క్రియలు స్పష్టమే. అవేవంటే వ్యభిచారం, జారత్వం, కల్మషం, కామవికారం, విగ్రహపూజ, మంత్రప్రయోగం, ద్వేషం, కలహాలు, ఈర్ష్య భావాలు, కోపోద్రేకం, కక్షలు, భేదాలు, తప్పుడు బోధలు, అసూయ, హత్యలు, త్రాగుబోతుతనం, ఆటపాటల అల్లర్లు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పినట్టే మీతో మళ్లీ ముందుగా చెబుతున్నాను. ఇలాంటివి చేస్తూ ఉండేవారు దేవుని రాజ్యానికి వారసులు కాబోరు. దేవుని ఆత్మఫలమైతే ప్రేమ, ఆనందం, శాంతి, సహనం, దయ, మంచితనం, విశ్వసనీయత, సాత్వికం, ఇంద్రియ నిగ్రహం. ఇలాంటి వాటికి వ్యతిరేకమైన
నియమమేమీ లేదు. క్రీస్తుకు చెందినవారు శరీర స్వభావాన్ని, దానితో కూడా దాని కోరికలను, ఇచ్ఛలను సిలువ వేశారు. దేవుని ఆత్మలో మనం బ్రతుకుతూ ఉంటే ఆ ఆత్మను అనుసరించి నడుచుకొందాం. వట్టి డాంబికులం కాకుండా, ఒకరికొకరం కోపం రేపకుండా, ఒకరి మీద ఒకరం అసూయ పడకుండా ఉందాం. గలతీయులు 6వ అధ్యాయములో పరస్పర మద్దతు, వ్యక్తిగత బాధ్యత మరియు మతపరమైన ఆచారాల కంటే క్రీస్తులో నూతన సృష్టి పై దృష్టి పెట్టడం ద్వారా ఆత్మ ద్వారా జీవించడాన్ని నొక్కి చెబుతుంది. పాపంలో పడిపోయిన వారిని సౌమ్యతతో పునరుద్ధరించాలని, ఒకరి భారాలను ఒకరు భరించాలని, ఆత్మ పరిశీలన కోసం వారి స్వంత పనిని పరీక్షించుకోవాలని ఇది విశ్వాసులను పిలుస్తుంది. ఈ అధ్యాయంలో బోధించేవారికి మద్దతు ఇవ్వడం, విత్తడం మరియు కోయడం అనే సూత్రం, మంచి చేయడంలో పట్టుదలతో ఉండటానికి ప్రోత్సాహం కూడా ఉన్నాయి. ఇది పౌలు చివరి ఆశీర్వాదం. యేసుక్రీస్తు సిలువలో మాత్రమే గొప్పలు చెప్పడంపై ప్రాధాన్యతతో ముగుస్తుంది. ఆత్మలో మరియు ఒకరితో ఒకరు జీవించడం, లివింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ విత్ ఈచ్ అదర్. విత్తడం మరియు కోయడం, సోయింగ్ అండ్ రీపింగ్. సిలువపై చివరి ప్రాధాన్యత, ఫైనల్ ఎంఫసిస్ ఆన్ ద క్రాస్. ఇప్పుడు 6వ అధ్యాయం వినండి. గలతీ 6వ అధ్యాయం. సోదరులారా, ఒకవేళ ఎవరైనా ఒకరు అతిక్రమంలో చిక్కుపడితే మీలో ఆధ్యాత్మిక వ్యక్తులు సాత్వికంతో అలాంటి వ్యక్తిని పూర్వక్షేమ స్థితికి తేవాలి. మీరు కూడా ఆ విషయంలో విషమ పరీక్షకు గురి కాకుండా మీ గురించి చూచుకోవాలి. ఒకరి కష్టమైన భారాలు ఒకరు భరించి తద్వారా క్రీస్తు నియమం నెరవేర్చండి. వట్టివాడెవడైనా తానేదో గొప్పవాణ్ణనుకుంటే తనను మోసం చేసుకుంటున్నాడన్నమాట. ప్రతి ఒక్కరూ తన సొంత పనిని పరీక్షించి తెలుసుకోవాలి. అప్పుడు ఇతరుల విషయంలో కాకుండా తన విషయంలోనే తనకు అతిశయ కారణం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తన బరువు తానే మోసుకోవాలి గదా. వాక్యోపదేశం పొందిన వ్యక్తి తన మంచి వస్తువులన్నిట్లో ఉపదేశమిచ్చేవానికి కొంత ఇవ్వాలి. మోసపోకండి. దేవుణ్ణి తిరస్కరించి తప్పించుకోవడం అసాధ్యం. మనిషి వెదజల్లేదానినే కోస్తాడు. శరీర స్వభావాన్ని అనుసరించి వెదజల్లేవారు శరీర స్వభావం నుంచి నాశనం అనే పంట కోసుకుంటారు. దేవుని ఆత్మను అనుసరించి వెదజల్లేవారు ఆత్మ నుంచి శాశ్వత జీవమనే పంట కోసుకుంటారు. మంచి చేస్తూ ఉండడంలో నిరుత్సాహం చెందకుండా ఉందాం. మనం పట్టు విడవకుండా ఉంటే తగిన కాలంలో పంట కోసుకుంటాం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అందరికీ, మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారికి మంచి చేస్తూ ఉందాం. నా సొంత చేతితో ఎంత పెద్ద అక్షరాలతో రాస్తున్నానో గమనించండి. సున్నతి పొందాలని మిమ్మలను బలవంతం చేయడానికి ప్రయత్నించే వారి ఆశ ఏమంటే పైకి తాము ఘనులుగా చూపుకోవడమే. క్రీస్తు శిలువను గురించిన హింసలకు తాము గురి కాకుండా ఉండాలని వారి ఉద్దేశం. అయితే సున్నతి ఉన్నవారు సైతం ధర్మశాస్త్రాన్ని ఆచరణలో పెట్టరు. మీకు సున్నతి చేయించి ఆ శరీర విషయంలో గురించి అతిశయంగా మాట్లాడాలని వారి ఆశ. నాకైతే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువని బట్టి తప్ప మరి దేనిని బట్టి అతిశయంగా మాట్లాడడం దూరం అవుతుందిగాక. ఆయన ద్వారా లోకానికి నేను, నాకు లోకము శిలువ మరణం చెందినట్టే. క్రీస్తు యేసులోని వారికి సున్నతి సంస్కారం గాని సున్నతి లేకపోవడం గాని ఏమీ సాధించదు. కావలసినది క్రొత్త సృష్టి. ఈ నియమం ప్రకారం నడుచుకునే వారందరికీ, దేవుని ఇజ్రాయేల్ ప్రజకు కూడా శాంతి, కరుణ కలుగుతాయిగాక. నేను ప్రభువైన యేసు ముద్రలు నా శరీరం మీద ధరించుకుంటున్నాను గనుక ఇక మీదట ఎవరూ నన్ను శ్రమ పెట్టకూడదు. సోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు అనుగ్రహం మీ ఆత్మలకు తోడై ఉంటుందిగాక. తథాస్తు.